ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి మెరిట్ లిస్ట్ తయారు చేసి ప్రకటించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరం యూటీఎఫ్ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ హెల్త్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత పైన కోర్టులో ఉత్తర్వుల మేరకు 2003లో 2324 మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించటం జరిగిందన్నారు. మరలా అర్హత పైన కోర్టు ఉత్తర్వుల మేరకు 2006లో 1780 మందిని నియమించటం జరిగిందని, తరువాత 2012వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 273 జీవో ద్వారా మెరిట్ లిస్ట్ తయారు చేసి 2324 పోస్టులను మరియు జీవో నెంబర్ 217 ప్రకారం నోటిఫికేషన్ నుంచి 1 సంవత్సరం వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేశారన్నారు. తరువాత ప్రభుత్వం వారు 1200 మందిని తొలగించారని, మేమంతా అప్పటికే 9 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ కొరకు ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ జీఓఆర్టీ నెంబర్ 646 వారిని మేమంతా వాడుకోవటం జరిగిందన్నారు. నేడు వీళ్ళందరినీ విధుల నుంచి తీసివేయడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వంకి 90 రోజులు కోర్టు టైం ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని చాలా వేగంగా ఇక్కడ నిర్వహించడం వల్ల వీళ్ళందరూ వీధులు పడ్డారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తూ వారి జీవితం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగానికే ఖర్చు చేసి ఈరోజు ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని, వారి కుటుంబాల్ని ఇలాగా కోర్టు ఉత్తర్వుల ద్వారా బయటికి పంపడం అనేది, విధుల నుంచి తీసేయడం అనేది చాలా దుర్మార్గము. ప్రభుత్వం తక్షణము వీరి కుటుంబాల మీద దయచూపి, అలాగే వీరికి ఉన్నటువంటి అనుభవం రీత్యా వీళ్ళందరినీ ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తే వీళ్ళందరికీ మళ్ళీ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మరొకసారి వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున కోరుచున్నాము. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము చాలా ప్రభుత్వ ఉత్తర్వులు ఒకలా ఉన్నాయి. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వము అమలు చేయలేదు. ఒక పార్ట్ మాత్రమే చేశారు, మిగతా పార్ట్ని చేయవలసి ఉంది. 90 రోజుల్లో ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి వేరే విధంగా షెల్టర్ కల్పించి ప్రభుత్వం చేయవలసిన ఆవశ్యకత ఉంది. 22 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఏ ఉద్యోగి కూడా వాళ్ళ ఏజ్ అయిపోతుంది. వాళ్ళ పిల్లలు ఈరోజు మా పిల్లలందరూ రోడ్డు మీద ఉన్నారు, చదువుతున్నారు. 22 సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లోనే మా కుటుంబాలు కానీ పిల్లలు కానీ సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారు చాలా దుర్మార్గంగా ప్రభుత్వ ఉత్తర్వులని అమలు చేయడం ఇది కరెక్ట్ కాదు. కోర్టు ఏమైతే ఇచ్చిందో ఆ కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తూ తనకి అనుగుణంగా తన యొక్క విధులకు ఆటంకము కలిగిస్తున్నారు. సాఫీగా మేము ఉద్యోగం చేయలేకపోతున్నాం అని చెప్పి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు.